హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ శుభవార్త. రాష్ట్రపతి అదిరిపోయే 4 శుభవార్తలంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెన్షనర్లు మరియు వయోవృద్ధులకు సంబంధించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తాజాగా ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైనటువంటి శుభవార్తని అందించారు అని చెప్పాలి. ఏంటంటే సమాజంలో ఎంతో అనుభవం కలిగి దేశ అభివృద్ధికి తన జీవితాన్ని ధారపోసినటువంటి సీనియర్ సిటిజన్ల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పలు కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రపతి గారు తన ప్రసంగంలో వృద్ధుల గౌరవాన్ని కాపాడటం, వారి అవసరాలను గుర్తించి తీర్చటం ప్రతి ప్రభుత్వం బాధ్యత అని గుర్తు చేశారు. ఈ తాజా సమాచారం ప్రకారంగా ప్రభుత్వం త్వరలో అమలు చేయబోయే నిర్ణయాలు పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయని అయితే స్పష్టమవుతుంది. మరి ఈ మార్పుల ద్వారా వృద్ధాప్యంలో వారు ఎవరిపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించేలాగా భరోసా కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా విద్య మరియు వైద్య రంగాల్లో ఎటువంటి వివక్ష లేకుండా సమాజంలోని ప్రతి వ్యక్తికి, ప్రతి స్థాయి వారికి సమానమైనటువంటి అవకాశాలు మరియు సేవలు అందుబాటులోకి రావాలి అని రాష్ట్రపతి గారు ఆకాంక్షించారు. ధనిక, పేద లేదా కుల మతాల అనే తారతమ్యం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామాన్యులకు కూడా నగరాలతో సమానంగా అత్యున్నత స్థాయి విద్య మరియు వైద్యం అందించాలని ఆమె నొక్కి చెప్పారు. విద్య అనేది కేవలం యువతకే కాదు, నిరంతర జ్ఞాన సముపార్జన అని, అలాగే వృద్ధులకు అవసరమైన ఆరోగ్య సమాచారం మరియు అవగాహన కూడా సులభంగా అందేలాగా డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయాలి అని ఆమె సూచించారు. దీనివల్ల సమాజంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి సమతుల్యత ఏర్పడుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. మరి ప్రస్తుత కాలంలో వైద్య విషయంలో చాలామంది పెన్షనర్లు మరియు సీనియర్ సిటిజన్లు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అత్యవసర సమయంలో సకాలంలో సరైన చికిత్స అందకపోవడం, ఆసుపత్రులలో వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు లేకపోవడం వంటి ప్రధాన సమస్యలను రాష్ట్రపతి గారు స్వయంగా గుర్తించారు. ఈ లోపాలను వెంటనే సరిదిద్దాలని, వృద్ధులకు ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రత్యేక వైద్య విభాగాలను బలోపేతం చేయాలని ఆమె ఆదేశించారు. మరి వృద్ధాప్యంలో వచ్చే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ప్రత్యేక శ్రద్ధ మరియు తక్షణ వైద్య సహాయము అవసరమని, అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా వారికి ఒక రక్షణ కవచంలా నిలవాలని ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. మన భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి ఎన్నో విశేషమైన హక్కులను కల్పించింది. అయితే ఆ హక్కులు కేవలం చట్ట పుస్తకాలకే పరిమితం కాకుండా సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి, ముఖ్యంగా ఎటువంటి ఆసరా లేని వృద్ధులకు కూడా చేరాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన గౌరవప్రదమైన జీవనం గడిపే హక్కు సీనియర్ సిటిజన్లకు కూడా పూర్తిగా వర్తించాలి అని వారిని ఆదరించడం మరియు గౌరవించడం మన దేశ సంస్కృతిలో భాగం కావాలి అని ఆమె హితవు పలికారు. ఇక ప్రభుత్వ పథకాలు మరియు చట్టపరమైన హక్కుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా చూడటమే ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న ఈ భారీ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. మరి కేవలం వైద్యమే కాకుండా నగరాల అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా ప్రభుత్వం ఎంతో కట్టుబడి ఉంది. ఆధునిక కాలంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా నగరాల్లో వయోవృద్ధులకు అనుగుణంగా వాతావరణాన్ని నిర్మించాలి అని ప్రభుత్వం యోచిస్తోంది. పార్కులు, నడకదారులు, బస్టాండ్లు మరియు ఇతర ప్రజా రవాణా వ్యవస్థల్లో వయోవృద్ధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
పట్టణీకరణ వేగంగా జరుగుతున్న ఈ తరుణంలో అందులో వృద్ధుల భద్రత మరియు వారి మానసిక ఉల్లాసానికి అవసరమైన సౌకర్యాలకు ఆధిక్యత అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా నవతర భారత నిర్మాణంలో వారిని కూడా భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షన్లకు సంబంధించి సంచలన మార్పు చోటు చేసుకోబోతోంది. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుండి ఒక సరికొత్త చట్టం అమల్లోకి రానుంది. మరి ఈ కొత్త చట్టం ఉద్యోగుల సర్వీసు నిబంధనలు మరియు పెన్షన్ పొందే విధానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందనైతే నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఇప్పటివరకు ఉన్న సంక్లిష్టమైన నియమ నిబంధనలను, పాతకాలపు పద్ధతులను పక్కన పెట్టి సామాన్య ఉద్యోగికి మరియు పెన్షనర్లకు సైతం సులభంగా అర్థమయ్యేలాగా ఈ కొత్త చట్టాన్ని రూపొందించడం జరిగింది. దీనివల్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందడంలో లేదా ఇతర పెన్షన్ సంబంధిత సమస్యల పరిష్కారంలో గతంలో ఎదురైన సాంకేతిక అడ్డంకులు మరియు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలు పూర్తిగా తొలగిపోతాయి. మరొక భారీ ఊరటనిచ్చే ఆర్థికపరమైన అంశం ఏమిటంటే, పన్నుల విధానంలో ప్రభుత్వం అత్యంత కీలకమైన మార్పునైతే ప్రవేశపెట్టింది. పాత పద్ధతిలో ఉన్న సంక్లిష్టతలను తొలగిస్తూ 2 వేర్వేరు ఆర్థిక అంశాలను కలిపి ఒకే ట్యాక్స్ ఇయర్‌గా అయితే ప్రభుత్వం మార్చడం జరిగింది. మరి దీనివల్ల పెన్షనర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఏటా పన్నుల లెక్కల విషయంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు పడే గందరగోళం ఇకపై ఉండదు. ఆర్థిక లావాదేవీల ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా మరియు సులభంగా మారుతుంది. పన్ను చెల్లింపుల్లో మరియు పెన్షన్ గ్రాట్యుటీ లెక్కింపులలో ఎదురయ్యేటటువంటి సాంకేతిక ఇబ్బందులు ఈ ఏకీకృత విధానం వల్ల తొలగిపోతాయి. మరి దీని ఫలితంగా పెన్షనర్లు తమ శేష జీవితాన్ని ఎటువంటి ఆర్థిక చిక్కులు లేదా కోర్టు కేసుల గొడవలు లేకుండా ప్రశాంతంగా గడిపే అవకాశం అయితే లభిస్తుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయాలు వెలువడటంతో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సీనియర్ సిటిజన్లు మరియు వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.